న్యూస్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచునీటి సరస్సుగా పేరున్న సహజ సిద్ధమైన సరస్సు కొల్లేరు ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరులో ఆక్రమణల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు. దీంతో కొల్లేరు ప్రజలతో పాటు అక్రమంగా సరస్సును ఆక్రమించుకుని చేపల పెంపకం చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2006 బాంబులతో కొల్లేరులో చెరువుల ధ్వంసం చేసిన రోజులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా 5వ కాంటూర్ పరిధిలో 18,000 ఎకరాల్లో అక్రమ చెరువులు గుర్తించడం, సుప్రీంకోర్టు హెచ్చరికలతో గత నెల రోజుల్లో 5,000 ఎకరాల్లో చెరువులను అధికారులు ధ్వంసం చేశారు. మార్చి నెలాఖరులోపు కొల్లేరును ప్రక్షాళన చేసి సరిహద్దులు అప్పగించేలా పనులు చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అభయారణ్యంగా నిర్ధారించబడిన కొల్లేరును పరిరక్షించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద సరిహద్దులను నిర్ధారించే పనిలో ఉన్నారు. ముందు కొల్లేరులో ఉన్న ప్రజల సంగతి ఏమిటి? కొల్లేరు ప్రజలను కాపాడేందుకు, కొల్లేరు ప్రజలను రక్షించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అయితే కొల్లేరులో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు కొల్లేరు ప్రస్తుతం ఏ విధంగా ఉందనేది కూడా 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో. కొల్లేరు సరస్సు ఏలూరు జిల్లాలో సుమారు 2,25,000 ఎకరాలకు పైగా విస్తరించింది. ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు, విభిన్న జాతుల మత్స్య సంపదకు నిలయంగా మారింది. ఈ సరస్సు మధ్యలో ఎన్నో లంక గ్రామాలున్నాయి. ఇందులో తమ్మిలేరు, రామిలేరు, గుండెరు, బుడమేరు వంటి ఎన్నో వాగులు, వంకల ద్వారా 67 డ్రైన్లు కలుస్తాయి. తర్వాత ఉప్పుటేరు ద్వారా సరస్సుకు ఆగ్నేయాన ఉన్న సముద్రంలోకి చేరుతుంది కొల్లేరు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం అక్రమార్కులు అధికార బలంతో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు చేపట్టి కొల్లేరు స్వరూపాన్ని మార్చేశారు. కొల్లేరు సగానికి పైగా అక్రమ చెరువులతో నిండిపోయింది. కొల్లేరు సరస్సును రక్షించాల్సిన అధికారులే ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధాన చర్చగా మారుతున్నటువంటి కొల్లేరుకు సంబంధించి కూడా గతంలోనే కాంటూరు పరిధులను కూడా నిర్ధారించడం జరిగింది. అయితే 5వ కాంటూరు పరిధిలో ఎటువంటి అక్రమాలు జరగకూడదని చెప్పి గతంలో నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం మనం అయితే కూడా ఏదైతే ఈ రాయి చూస్తున్నామో, ఈ రాయి అంతా కూడా కాంటూరు పరిధిని నిర్ధారించేటువంటి ఒక సరిహద్దు రాయి. దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అంతా కూడా రాయి కూడా కనపడకుండా చెట్లు పొదలైతే కూడా కమ్ముకున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే కొల్లేరు గతంలో దీనికి సంబంధించి కూడా కాంటూరు పరిధిని నిర్ధారించిన సమయంలో KWLS కొల్లేరు వైల్డ్ లైఫ్ పరిరక్షణకు సంబంధించి కొల్లేరు KWLS అని ఒక సరిహద్దు రాయిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి కూడా, అంటే ఏలూరు నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భంలో మాధవపురం వద్ద ఈ కొల్లేరు 5వ కాంటూరు పరిధిని అయితే కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ 5వ కాంటూరు పరిధి తర్వాత ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు కొల్లేరులో ఉన్నాయి? కొల్లేరుకు సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పుడు 3వ కాంటూరు పరిధికి కుదించాలని చెప్పి కూడా కొల్లేరు వాసులు అయితే కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే 3వ కాంటూరు పరిధి నిర్ధారిస్తే ఎక్కడి వరకు వస్తుంది? దీనికి మధ్య ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం 5వ కాంటూరు అలాగే 3వ కాంటూరు పరిధి నిర్ధారించమని ఏదైతే చెప్తున్నారో ఈ మధ్య ఉన్నటువంటి చెరువులంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్రమ చెరువులని కూడా నిర్ధారించవచ్చు. కానీ వాటిని రెగ్యులర్ చేసే విధంగా 3వ కాంటూరు పరిధి కుదిస్తే అవన్నీ కూడా అక్రమ చెరువులన్నీ కూడా సక్రమం అవుతాయి. అయితే ఈ ప్రధాన డిమాండ్ అయితే కూడా ప్రస్తుతం కొల్లేరు ప్రజల నుంచి అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. అయితే కోర్టు ప్రస్తుతం అయితే కూడా కొల్లేరు పరిధులు నిర్ధారించండి, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయని చెప్పి కూడా చూపించిన నేపథ్యంలో అయితే కొల్లేరులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో ఒకసారి అధ్యయనం చేద్దాం. కొల్లేరు సరస్సులో ఉన్న లంక గ్రామాల ప్రజలు చేపల వేటను జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు. అయితే చిత్తడి నేల పరిరక్షణ చట్టాన్ని అక్రమార్కులు తుంగలో తొక్కి కొల్లేరు సరస్సును పెద్ద పెద్ద గట్లు వేసి చేపల చెరువుగా మారుస్తున్నారు. కొల్లేరు సరస్సును జీవనాధారంగా చేసుకుని జీవించే వాళ్ళు సరైన పనులు లేక వలసబాట పడుతున్నారు. మంచునీటి సరస్సు కాస్త ఇప్పుడు ఉప్పునీటి సరస్సుగా మారిపోయింది. కొల్లేరు సరస్సును వలస పక్షులను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు అక్రమ చేపల చెరువులే దర్శనమిస్తున్నాయి. కొల్లేరులో వాస్తవ పరిస్థితులపై కాకినాడకు చెందిన పర్యావరణ పక్షి ప్రేమికుడు మృత్యుంజయరావు గతేడాది సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరస్సు ఎంత ఆక్రమణకు గురైందో 3 నెలల్లో లెక్కలు తేల్చి బౌండరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
మొత్తానికి సుప్రీంకోర్టు ఆదేశాలంటూ కూడా అటు అటవీ శాఖ అధికారులు అయితే కూడా అభయారణ్యం కాపాడాలంటూ కొల్లేరులో ఉన్నటువంటి చెరువులను అయితే కూడా కొట్టే ప్రక్రియ అయితే కూడా కొనసాగుతుంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి కూడా కొల్లేరు గ్రామ ప్రజలైతే కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవన భృతిగా ఉన్నటువంటి చెరువులను అక్రమ చెరువులంటూ కూడా అండాలు వేస్తూ కొల్లేరు చెరువులను కొట్టేయడంపై వాళ్ళంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అటు రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ తమకు దారి చూపించాలని కూడా వాళ్ళంతా కోరుతున్న పరిస్థితులు మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి చెరువు ఒకప్పుడు అంటే కొక్కిరాయిలకు సంబంధించి కూడా దాదాపు గ్రామ చెరువుగా, సొసైటీ చెరువుగా ఉంది. అయితే ఈ చెరువుకు సంబంధించి ఇది అక్రమ చెరువు అంటూ కూడా అధికారులు అయితే కూడా మొత్తం ఈ చెరువుకు గండి కొట్టి మొత్తం చెరువులో నీళ్ళన్నీ కూడా అటు కొల్లేరులోకి వదిలిన సందర్భం అయితే కూడా ఉంది. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. అంటే మొత్తానికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా కూడా అధికారులు అయితే కూడా ఇప్పుడు ఆగమేఘాల మీద చేస్తున్నారు. 2006వ సంవత్సరంలో కూడా కొల్లేరు ఆపరేషన్ పేరుతో దాదాపు 40,000 ఎకరాలకు సంబంధించి కూడా చెరువులంతా కూడా అటు గండ్లన్నీ కొట్టి మొత్తం అంతా కొల్లేరులో కలిపిన సందర్భం అయితే కూడా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా కొల్లేరులో అక్రమ చెరువులు పెరిగిపోయాయంటూ కూడా అటు కొంతమంది పర్యావరణవేత్తలు ఎవరైతే సుప్రీంకోర్టును ఆదేశించారో ఆ మేరకు మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పుడు మళ్ళీ ఆ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ చెరువును గండ్లు కొట్టే ప్రక్రియతో కూడా కొనసాగుతున్నారు. అటు అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పుడు దాదాపు 18,000 ఎకరాలంతా కూడా ఆక్రమణకు గురైందని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే 5,000 ఎకరాలు అటు ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మనతో అటు కొక్కిరాయి లంక సంబంధించిన గ్రామ సర్పంచ్ ఉన్నారు. సరే, ఎలా చూడాలి? ఇప్పుడు మీరేమో మా సొసైటీ చెరువులు అని చెప్తున్నారు, అటు అధికారులు ఏమో అక్రమ చెరువులు అని చెప్తున్నారు, ధ్వంసం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎలా చూడాలి ఇది? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకప్పుడు 76లో మరి అదే ప్రభుత్వం వాళ్ళే చెరువులు తూకమని ఇచ్చేస్తారు. అప్పుడు మేము చిన్నపిల్లలు ఉన్నాం, 2-3 తరగతి చదువుతున్నాం. మాకు సుమారు 55 సంవత్సరాల దాకా ఉంటాయి. ఆయాల తోమని ఇచ్చారు. ఆ తర్వాత ఇది బిలో యాబో కౌంటర్ మాకు తెలియదు. డిపార్ట్మెంట్ రెవెన్యూ వారు, ఫారెస్ట్ వారు అప్పుడు చేసిన నిబంధన ప్రకారం కొట్టేసారు. మాకేంటంటే ఇక్కడ బాతులు కానీ, నత్తలు కానీ, లేకపోతే చేపలు కానీ వేటాడుకునే జీవితం ఇక్కడ ఉందండి. ఈ ప్రభుత్వం సరే ఇప్పుడైనా సరే ఇంతమంది నిరుపేదలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారని మాకైనా గవర్నమెంట్ వారు కానీ, ప్రభుత్వం వారు కానీ మాకు ఇక్కడ ఉన్న లేబర్ని గుర్తించుకుని మాకు బతకడానికి దారి చూపించి కౌంటర్లో నుంచి 5వ కౌంటర్ అంటున్నాం, 5వ కౌంటర్ నుంచి 3వ కౌంటర్ కుదించి ఊరికి 50 ఎకరం, 100 ఎకరం గ్రామాన్ని బట్టి జనాలు బట్టి పెంచితే ఇక్కడ జనం బతకగలుగుతారండి. ఇప్పుడు మాకు 50 ఇక్కడ మొత్తానికి సంబంధించి కూడా ఇప్పుడైతే కూడా మొత్తం చెరువులన్నీ కొట్టేస్తామని చెబుతుంది ప్రభుత్వం. ఓ పక్కన చెరువులు కొడుతుంది ఆపరేషన్ పేరుతో. ఇదే కొనసాగితే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీరు ఎవరినైనా కలిసారా? ఎలాగా? మాకంటే రాజకీయ నాయకుల్ని చాలామంది కలుపుతున్నారండి. అయితే వారు అన్నది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్, ఇది ఆపదాకి ఎవరికి హక్కు లేదు, మీ ప్రత్యామ్నాయాలు ఎవరే చూస్తాం అన్నారండి. అయితే మాకైతే ఇది తప్ప మాకే మార్గం లేదండి. మేము ఈ వేటాడుకుంటా ఇవన్నీ ఇలాగే చెరువులు ఈజుకుంటా పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటా వాళ్ళని చదివించుకుంటా చేసేవాళ్ళమండి. ఇప్పుడైతే అసలు ఏమీ లేదండి. అప్పు ఇచ్చేవారు లేరు. అప్పు ఇస్తామని ఎవరి దగ్గరికి అన్నీ వెళ్ళినా మీకేముందరా ఎత్తాకి అని అంటున్నారు సార్. సంబంధించి కూడా కొల్లేరులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కొల్లేరులో అక్రమ చెరువులు ఏవైతే ఉన్నాయని వాటిని కొట్టేస్తున్నామని చెప్పి అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ అక్రమ చెరువుల పేరుతో సొసైటీలకు ఇచ్చినటువంటి చెరువుల్ని కొట్టి తమ జీవన భృతినంతా కూడా అధికారులు దెబ్బతీస్తున్నారనే విధంగా కూడా స్థానికులు అయితే కూడా చెబుతున్నారు. మొత్తానికి సంబంధించి కూడా ఇప్పుడు అయితే కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరతో మార్చి నెలలో చివరాఖరికల్లా ఒక నివేదిక అయితే కూడా సుప్రీంకోర్టుకి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకే అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ అక్రమ చెరువుల పేరుతో ఈ విధంగా ధ్వంసం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా. అయితే ఈ పరిస్థితులు ఏ విధంగా ముందుకెళ్తాయి? సుప్రీంకోర్టుకి ఎటువంటి నివేదిక ప్రభుత్వం ఇస్తుంది? అసలు కొల్లేరులో మొత్తం అంతా కూడా ఆక్రమణని తొలగిపోతాయి అనేది కూడా అనేక ప్రశ్నలుగానే మిగిలిపోతున్న పరిస్థితులు అయితే కూడా కొల్లేరు అంశం ఇప్పుడు చర్చనీయాంశం కావడంతో రాజకీయ పార్టీల నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండటంతో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని కోర్టులో ప్రజల తరపున వాదించేందుకు సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొల్లేరులో పర్యావరణం, పక్షులతో పాటు ప్రజల జీవనం కూడా ముఖ్యమని ఆలోచన చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. మొత్తానికి కొల్లేరు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆదేశాలు
పాటించే విధంగా అధికార యంత్రాంగం అయితే కూడా కొల్లేరులో ఉన్నటువంటి అక్రమ చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల్ని గట్లు ధ్వంసం చేసే ప్రక్రియను అయితే కూడా కొనసాగిస్తున్నాయి. కానీ ఈ ప్రక్రియ ఏ విధంగా జరిగినప్పటికీ కూడా మళ్ళీ తాము చెరువులకు గట్లు వేసుకుని మళ్ళీ చేపల సాగు చేస్తామంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొల్లేరు వాసులైతే కూడా చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఏంటనేది కూడా అంటే కొల్లేరు వాసులకు సంబంధించి కానీ అలాగే కొల్లేరు పరిరక్షణకు సంబంధించి కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకోకుండా కోర్టు ఆదేశాల పేరుతో ప్రభుత్వాలు ధ్వంసం చేయటం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ఇలా ఉంటే అసలు కొల్లేరులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి అంటే కొల్లేరు పర్యావరణ పరిరక్షించాలని చెప్పి కూడా కొంతమంది ఏవైతే సామాజికవేత్తలు అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కొల్లేరుకు సంబంధించి కూడా మనం విజువల్స్లో కూడా ఇప్పుడు స్పష్టంగా చూడొచ్చు. దాదాపు 10వ కాంటూరు పరిధికి సంబంధించి కూడా 2,25,000 ఎకరాలు గతంలో కొల్లేరు విస్తరించి ఉండేది, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి సరస్సు. అయితే 5వ కాంటూరు పరిధికి కుదించిన తర్వాత ఈ కొల్లేరు దాదాపు 77,000 ఎకరాలకు సంబంధించి కూడా కుదించబడింది అనేది కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించిన సరిహద్దులు కూడా నిర్ధారించారు. అయితే ప్రస్తుతం అక్కడ కూడా కొల్లేరులో కూడా అక్రమంగా చెరువులు సాగు చేయటం ఈ నేపథ్యం, అలాగే కొల్లేరు కలుషితం అవడం, దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పక్షులకు సంబంధించి కూడా ఈ కొల్లేరులో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి నీరు సేవించడం వల్ల కొల్లేరు పక్షులకు సంబంధించి కూడా సంతానోత్పత్తి జరగకపోవడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడినాయి. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి కొల్లేరు పర్యావరణాన్ని కాపాడాలనేది కూడా కొంతమంది సామాజికవేత్తలు అయితే కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ మేరకే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో అధికార యంత్రాంగం అయితే కూడా పరుగులు పెడుతుంది. అయితే కొల్లేరులో పక్షులు ఒకటే కాదు, ప్రజలు కూడా ఉన్నారు. ప్రజల పరిస్థితి ఏమిటి అనేది కూడా ఇప్పుడు కొల్లేరు వాసుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అటు పర్యావరణానికి కానీ అటవీ శాఖకు కానీ సంబంధించి కానీ అలాగే గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కానీ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యంగా జనసేన నేతలకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొల్లేరు ప్రాంతం సంబంధించి కూడా ఒక రహస్య నివేదికనైతే కూడా ఆయన నివేదిక కోసం సర్వే చేస్తున్నారు. మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా కొల్లేరులో రహస్యంగా పర్యటించిన సందర్భం అయితే కూడా కనబడుతుంది. మరోవైపు అధికార బృందంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సర్వే కూడా చేయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా కొల్లేరు పరిరక్షణకు సంబంధించి కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే వీటన్నిటికీ భిన్నంగా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, కొల్లేరు ప్రాంత ప్రజల జీవనశైలి ఏ విధంగా మెరుగుపడుతుంది, కొల్లేరులో టూరిజం అలాగే పర్యాటక రంగం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.